ఆయన తెస్తున్న పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కడిస్తున్నాడు? 99 పైసలకు ల్యాండ్ ఎక్కడిస్తున్నాడు? ఎందుకు ఇక్కడి పట్ల వాళ్ళు ఎందుకు ఇక్కడ రావట్లే? మరి రివర్ ఒడ్డునుంది, మరి ఎందుకు రావట్లే ఇక్కడికి? వాళ్ళు ఎందుకు అక్కడ అడుగుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అక్కడ వైజాగ్ ఇస్తున్నాడు? ఆయన అదే చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఇంకొక శోభనిద్దాము, అక్కడే గవర్నమెంట్ సీట్ని పెడదామని దీని అనుకున్నాడు. ఎవరైనా ధైర్యంగా వైజాగ్ అనేది మనకు సరిపోదు, రాజధాని పక్కకు దోసేయండి, అంతకంటే బెటర్ సిటీ మనకున్న వీటిలో ఉందని ఎవరైనా చెప్పగలరా? ఐ డోంట్ థింక్ ఎవరైనా చెప్పగలరా అయితే అనుకోను. ఇక్కడ విజయవాడలో, మచిలీపట్నంలో, గుంటూరులో, అమరావతిలో అడిగినా కూడా ఎస్ వైజాగే ఫస్ట్ ప్రిఫరెన్స్. బయట వాళ్ళు ఎవరు అడిగినా బిజినెస్ వాళ్ళు ఎక్కడికి వస్తారంటే అక్కడికి వస్తారు. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్ అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, ఆ ఎన్విరాన్మెంట్ వచ్చింది, రకరకాల నేషనల్ ఏజెన్సీస్ అన్ని ఆల్రెడీ ఉన్నాయి, స్టీల్ ప్లాంట్ ఉండొచ్చు, లేదా నేవీ ప్రెజెన్స్ ఉంది, హిందుస్థాన్ పెట్రోలియం ఇవన్నీ ఉన్నాయి, హెచ్పిసిఎల్ ఏమి ఉన్నాయి, అన్ని మొత్తం కాస్మోపాలిటన్ రియల్ ఇది మనకు ఏపీకి ఉండేది అది ఉంది. అందువల్ల చంద్రబాబు అసలు మావిగన్ అనే పేరు పలకడమే నాకు ఇష్టం లేదని మొన్న మాట్లాడారు. నిన్న మళ్ళీ మాట్లాడితే జగన్ గారు చెప్పిన మావిగన్ సిఆర్డీఏలో ఉందన్నారు. ఎందుకు ఈ కొద్ది రోజులు అవసరం చంద్రబాబు? ఎందుకంటే తగిలింది, తగలాల్సిన చోట తగిలింది. మళ్ళీ ఇష్యూ ఇట్ ఈజ్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ మావిగన్. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడినప్పుడు సేమ్ ప్రపోజలే పెట్టారు. పోస్ట్ 24 ఎలక్షన్స్ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ 5 years చంద్రబాబు నాయుడు గారు వచ్చారో, ఎలాగో ఆయన అడ్డంగా పోతున్నాడు ఇక్కడ, పైగా సెంటర్లో కూడా ఇప్పుడు ఆయన ఉన్న పలుకుబడంతా ఏం లేదు, దీనికే వాడుకుంటున్నాడు. ఎట్లా దీనికి పట్టుకొని రావాలని నిజంగా ఆ పలుకుబడి వాడుకుంటే ఆ గ్రాంట్ తీసుకొచ్చిండాలా? సెంటర్ నుంచి 30,000 కోట్లు 40,000 కోట్లు గ్రాంట్ తెచ్చి కట్టాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి అభ్యంతరం ఏముంది? ఎందుకు వద్దంటాం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు అభ్యంతరం చెప్తాం? నువ్వు అది తీసుకురాకపోగా అప్పులు పుట్టించడమే పెద్ద నీకు ఫేవర్ చేసినట్టు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి ఆ అప్పులు హై ఇంట్రెస్ట్ అప్పులు తీసుకొచ్చేసి వాటితో ఇక్కడ కట్టేసి ఇది చేస్తున్నాడు. ఇది పాయింట్అవుట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు 24 పోస్ట్ 24 ఎలక్షన్స్ ఇప్పటికి 2 సార్లు 3 సార్లు దీని గురించి ప్రస్తావించారు. పార్టీ నాయకులు మేము కూడా ప్రస్తావించాం, అయ్యా వద్దు అక్కడ దాని బదులు ఇటు వచ్చేసి కనీసం మిగులుతుంది అని. వినలా. ఇప్పుడు ఎందుకు ఇది వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దానికి ఒక మాట ఖాయం చేసి ఎప్పుడైతే పిలుపిచ్చారో దానికి ఒక షేప్ వచ్చినట్టు అయింది. సో దాన్ని అంతవరకే చూడాలి, అంతకుమించి చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అది ఏ పేరు పెట్టినా నిజంగా ఆయన చేతిలో ఉండేది, ఎందుకంటే అధికారంలో ఆయన ఉన్నాడు. ఇంకో 4-5 ఏళ్ళు 3 ఏళ్ళు అది నెక్స్ట్ ఇది 29 వరకు నెక్స్ట్ ఎలక్షన్లు ఎప్పుడు వస్తే అప్పుడు అంతవరకు ఆయనే ఉంటాడు. సో ఇట్ ఈజ్ హిజ్ కాల్. ఈ పేరు అన్నందువల్లనే ఈరోజు ఉలిక్కిపడ్డారు. ఆ పేరులో ఒక హేతు పద్ధతి ఉంది. దాంతోపాటు ఏంటిది అనగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రపోజల్ అందరికి గుర్తొస్తుంది. అవును కదా, బాగా కరెక్ట్గా చెప్తున్నాడు కదా అని ప్రజలు అనుకుంటున్నారు. ఇందులో ఏం అసంబద్ధత ఉంది? కరెక్ట్గానే ఉంది కదా, నీ దాంట్లో అసంబద్ధత ఉంది కదా అని చంద్రబాబు నాయుడు అడగడం మొదలుపెట్టారు. దానికంటే ముఖ్యంగా నా ఉద్దేశంలో ఈ కృత్రిమంగా చంద్రబాబు నాయుడు బిల్ చేస్తూ వచ్చిన ఈ అమరావతికి వ్యతిరేకంగా ఏదన్నా మాట్లాడితే అది ఏ విషయమైనా సరే వ్యతిరేకంగా ఇన్ ది సెన్స్ అలా ఖర్చు గురించి కానీ అవినీతి గురించి కానీ ఏదన్నా కూడా వీళ్ళు రాజధానికి వ్యతిరేకమైన ముద్ర కృత్రిమంగా వేసి కొడుతున్న దాన్ని ఫస్ట్ బ్రేక్ చేసింది. ఎప్పుడైతే అది బ్రేక్ చేసిందో ఆయన క్రియేట్ చేసిన కృత్రిమ దీన్ని ఎఫెక్ట్ను డిస్కషన్ బాగా జరుగుతుంది. నిజంగా చెప్తున్నా, మేము మాట్లాడాలన్నా కూడా ఇదే అనిపించేది. ఇలా గతంలో దీనికి అప్పుడు ఆ రోజు అంత సెన్సిబుల్ సజెషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి 3 క్యాపిటల్స్ రూపంలో అందరినీ సాటిస్ఫై చేసేది. అలాంటి దాన్ని ఇచ్చి ఉల్టా రివర్స్ దానికోసం అని చెప్పి నానా రకాల బూతులతో నానా రకాలుగా తిట్టించుకొని క్యారెక్టర్ అసాసినేషన్ చేయించుకొని ఇదే అయ్యాక ఒక రకమైన హెజిటేషన్ ఉంటుంది. అరే ఎందుకు లేకపోతే మనకెందుకు ఏదో ఇంతగా చెప్పే ఎలాగో అధికారంలో లేదు కావాలి. ఇప్పుడు దానికి ఆ డిస్కషన్ స్కోప్ వచ్చింది. వీఆర్ హ్యాపీ నవ్వు ఓపెన్లీ డిస్కస్ చేయగలుగుతున్నాము, మేము కూడా ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాం, మీరు అడగగలుగుతున్నారు, బయట వాళ్ళు ప్రజలు కూడా దీని గురించి డిస్కస్ చేస్తున్నారు. ఇదే మంచిది కదా, ఎందుకు దుబారా అంటున్నారు. అది ఎక్కువ దానికి ట్రాక్షన్ వస్తుంది కాబట్టి, అది నిజం గమనించారు కాబట్టి ఏది మన ప్రజలందరూ
చంద్రబాబు దాంట్లో తీరులో ఉండే మోసాన్ని గమనించారు కాబట్టి వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతున్నారు కాబట్టి ఆయనకు అదురు పుట్టింది, ఆయనకు ఆయన పక్కన ఉండే వాళ్లకు అదురు పుట్టింది. అది 4 రోజుల్లో మీరు గమనిస్తే కనపడుతుంది. అడ్డంగా పైత్యం పూనకం వచ్చినట్టు తిట్లు కానీ, వాళ్ళకి నోటికొచ్చిన బూతులు మాట్లాడడం కానీ, వాళ్ళకున్న టక్కుటమారా విద్యలని ప్రదర్శించడం కానీ, లేదా సన్నాయి పక్కన వాయిద్యాలు వాళ్ళందరినీ రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ నాయకులను తిట్టించడం కానీ, కేసులు పెట్టడం కానీ ఎందుకు ఉలిక్కిపడాలా? నిజంగా మేమన్న దాంట్లో సరైన ఇది లేకపోతే ఉలిక్కిపడడం ఎందుకు వాళ్ళు ఇది కావాలి వదిలేదు ఇగ్నోర్ చేయొచ్చుగా. ఇది రీజన్. నేను ఇంతకుముందు అన్న పక్క వైద్యాల్లో ఆమె కూడా ఒకరు. ఎప్పుడు కావాలంటే ఏ టైంలో కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో వస్తారు. నువ్వు నీగానే చిత్రం. మరి ఆయనేమో ఎన్డీఏ పార్ట్నరు, ఏమేమో అలా కొట్లాడుతామంటున్నా కాంగ్రెస్ వాళ్ళకు ఇండియా కూటమిలో దాన్ని ప్రధానంగా లీడ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ స్టేట్ అధ్యక్షురాలంట. మరి విచిత్రం ఏందో అర్థం కాదు. మరి అది ఆయన వీళ్ళ ఎన్డీఏ కూటమిలో ఇక్కడ ఉండి ఆయన చెప్పినట్టు ఇక్కడే కాదు ఆ పక్క స్టేట్లో అయినా ఎట్లా నడుస్తుంది. ఇక్కడైతే ఎప్పుడు అటు బెక్ అండ్ కాలంట, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ గంట కొట్టిన టక్కున అవసరమైనప్పుడు వస్తారు. నేను అనుకున్నా 3 రోజులు అయింది ఇంకా రాలేదా నిన్న మాట్లాడాను. ఏం చేయగలం ఆమె ఎంత మేము తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ ఆమె గురించి. కామెంటు చేసినా దానికి తిడుతున్నారు కదా బా. అంటే ఇప్పుడు మాకు అర్థం కాదు ఏంటంటే, మొన్న మా నాయకుడు ఏబిఎన్ ఛానల్ దగ్గర హైదరాబాద్కు వెళ్ళిన వాళ్ళల్లో ప్రధానమైన కంపోజిషన్ నాకు తెలిసి 30-40 మంది, అందులో 7-8 మంది మాజీ మంత్రులు, ఇప్పుడు శాసనసభ్యులు, ఇప్పుడు ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, ఇంకొంతమంది కార్యకర్తలు, అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉండొచ్చు. కానీ ప్రధానమైన కంపోజిషన్ అయితే వీళ్ళు. అసలు బహుశా చెప్పుకోదగ్గ అంటే ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేయడం, ఒక నిరసన అత్యంత శాంతియుతంగా చేయడం, ఏది అంత లీడర్లుగా ఉండి ఒక్కొక్కరు దశాబ్దాల తరబడి సీనియర్ మంత్రులు ఉన్నారు, అందులో చాలా సీనియర్లు, విశ్వరూప్ లాంటి వాళ్ళు ఉన్నారు. అంతకుముందు ఇదిగా చేశారు రామసుబ్బారెడ్డి గారు ఎమ్మెల్సీ గారు, అప్పుడు టీడీపీ హయాంలోనే అప్పుడు మినిస్టర్గా చేశారు. తర్వాత సీనియర్ ఎమ్మెల్సీ అలాంటి వాళ్ళు ఉన్నారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. ఇంకా ఉమెన్ లీడర్స్ లక్ష్మీపార్వతి గారు, ఇట్లాంటి అందరు సీనియర్ లీడర్లు ఉన్నారు. చాలామంది పేర్లు ఇంకా చెప్తూ పోతే చాలామంది వస్తారు. ఆదిమూలపు సురేష్ ఉన్నాడు, సీనియర్ ఎమ్మెల్యేగా ఇంతకుముందు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున పోయినారు.